ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఎందుకు ఇంత కోపం మీకు? ఎందుకు తెలంగాణ ప్రజలంటే కోపం, తెలంగాణ రైతాంగం అంటే కోపం, తెలంగాణ విద్యార్థులంటే కోపం? తెలంగాణ అంటేనే కోపం. అంతా కూడా పక్కన ఆంధ్ర ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నట్టుగా మరి తెలంగాణ ప్రజలకు మరి అనుమానం వస్తున్నది. అందుకొరకే ఈ ఎంటీ అయిన ట్యాంక్స్ ఏవైతే ఇప్పుడు పెద్ద నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ఎంటీ అయిన ట్యాంక్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మరి ప్రత్యేకించి వట్టెం, అదేవిధంగా ఏదుల, అదేవిధంగా మరి నార్లాపూర్, ఈ మూడింటిని కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఆపరేషనల్ అని సెప్టెంబర్ 2023లోనే మరి ఆనాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు డెమాన్స్ట్రేట్ చేశారు. అందుకొరకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు కాస్ట్ 30,000 కోట్లు అయింది, కానీ వైట్ ఎలిఫెంట్స్ అయిపోయినాయి. ఎట్లా అంటారండి వైట్ ఎలిఫెంట్స్? వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ which was designed by famous engineers, then how can you call it as a white elephant when public money, so much of public money has gone into that, when groundwater levels have increased beyond anybody's imagination? దాన్ని ఏ విధంగా మీరు వైట్ ఎలిఫెంట్ అంటారు? ఇప్పుడు లేటెస్ట్గా మరి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి గారు మరి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా వైట్ ఎలిఫెంట్స్. అంటే మీరు సైలెంట్గా ఈ ప్రాజెక్టులను చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? ఆ కుట్ర చేసి మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ రైతాంగం మీకు కర్రు కాల్చి వాత పెడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మరొక్కసారి తెలంగాణ రైతులకు నిజాలు చెప్పే ప్రయత్నం చేసిన మరి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.